65 లక్షల ఓట్లు దోపిడీ జరిగింది, దొంగతనం జరిగింది, చోరు జరిగింది అన్న దానికి ఇప్పుడు 20 రోజుల నుంచి ఒక్క మాట మాట్లాడినాడు రాహుల్ గాంధీ గారు. అది చెప్పమండి సమాధానం. మళ్ళీ ఒక కొత్త కథ అయితే ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. చెప్పమని కానీ 2023 కానీ వెంకటరెడ్డి గారు కానీ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నిమిషం కానీ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణ. అంటే విపక్షాలు బలంగా ఉన్న చోట ఓట్లు తొలగిస్తున్నారు. 2018లో మీరు గుర్తుంచుకోవాలి, సుభాష్ గుత్తేదార్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థి గెలిచిండు. 2023లో బీఆర్ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన మాట వాస్తవం. అక్కడ జరిగితే మరి ఓటు చోరీ జరిగితే మరి మేం గెలవాలి కదా. ఏం మాట్లాడతారండి? దానికి మెకానిజం ఏందని చెప్పాలా, ఆరోపణలు చేయడం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ? దేశద్రోహ పరిస్థితులను మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? జన్ జీ రావాలంటే ఇక్కడ అంటే దేశాన్ని సమూలంగా విచ్ఛిన్నం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటిది. అమెరికా పోయి అదే మాట్లాడతాడు, బ్రిటన్ పోయి అదే మాట్లాడతాడు. ఇతను దేశభక్తుడా? ఇతని దేశాన్ని నడుపుతాడా? ఇతనికి ఆరాధనలు ఉన్నాయా? నిర్ణయించారు కదా. మీ అడ్వైజర్ మీ పార్టీ సాటిస్ఫై చేయడం కోసం శత్రురాజు అదే పాకిస్తాన్ భక్తులు మీరు పర్సనల్ ఆర్గ్యుమెంట్ మ్యాచ్ కి సంబంధించి రాహుల్ గాంధీ దోస్తు శామ్ పెట్రో ఏం మాట్లాడారు? పాకిస్తాన్ చెప్పండి ఎందుకు ఆడి దానికి సంబంధించి ఆ టాపిక్ శత్రురాజు గారు ఆ టాపిక్ అనవసరం. ఇప్పుడు ఓటు చోరికి సంబంధించి మాత్రమే మాట్లాడుకుందాం. శత్రురాజు గారు ఓటు చోరికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. శత్రురాజు గారు ఓటు చోరికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మీరేం చేశారు? మీరేం మాట్లాడారు? ఎన్ని విమానాలు ఓడిపోయినా ఆడతాడా? దేశభక్తుడు ఆయన రాహుల్ గాంధీ. ఎన్ని విమానాలు ప్రకటించారు? సంతోషం. వాళ్ళతో మ్యాచ్ ఎట్లా ఆడతారు దాని గురించి చెప్పండి. మీరు మాట్లాడింది ఏంది? క్షమాపణ దేశానికి ఇవాళ ఎవరైతే ఈ యొక్క రక్షణ ఎవరైతే యుద్ధానికి పోయినటువంటి గవర్నమెంట్ మన సెంట్రల్ విషయానికి రండి శత్రురాజు గారు. మీరు విషయానికి రండి. మనం ఓటు చోరీ గురించి సంబంధించి డిబేట్ పెట్టాం. దాంట్లో నేను ఒక్కటే మాట్లాడుతున్నా, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. 65 లక్షల ఓటు చోరీ జరిగిందన్నాడు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంది? రాహుల్ గాంధీ గారు 20 రోజుల నుంచి దాని గురించి మాట్లాడతలేడు. సమాధానం చెప్పాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, ఎలక్షన్ కమిషన్లకు చెప్పాలి కదా. చెప్పలే. నేనేమంటున్నా అంటే ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటిది దేశాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతి లోపల మాట్లాడుతున్నాడు. జన్ జీ వస్తుందంటే ఇక్కడ ఆయన ఎంబడేవాడు వస్తాడంట, యువత వస్తుందంట. బ్రహ్మాండంగా మోదీ గారి పాలన లోపల అభివృద్ధి, యువత అనేక. జన్జీ అంటే ఏందో తెలుసా ఆయనకు? జన్జీ అంటే అభివృద్ధి జరుగుతుంది, డిజిటలైజేషన్ అది ముందుగానే జరుగుతుంది. అక్కడ అంటే యువత రాజకీయాలపై స్పందించే అవకాశం లేదంటారా ఇక్కడ? ఆయన పెట్టింది జన్జీ. అక్కడ ఆ వర్డ్ తీసుకున్నారు. అభివృద్ధి మీరుంటేనే అభివృద్ధి. రాసి పెట్టుకుంటాం మేము, బాగా రాసి పెట్టుకుంటాం. మీరు రండి అధికారంలోకి రండి. యువత ఉంటే ఓట్లు పడుతున్నాయి. ప్రతి ఒక్క అయిపోయిందా కాలేదా? మంచిది. రేపు బీహార్ లో ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఎందుకు తొందరపడుతున్నారు? ఎవరైనా మీరైనా మళ్ళీ అయిపోయి మరి ఓటమి మీకు ఉన్నది కాబట్టి. శత్రురాజు గారు మీరు కూడా ఓడిపోయిన ప్రతిసారి ఓడిపోయిన దగ్గర దొంగబడితో గెలిచిన శత్రురాజు గారు మీరు కూడా ఓడిపోయిన ప్రతి దగ్గర మేము దొంగబడితో ఓడిపోయామని చెప్పడం ఎంతవరకు? అదే కదా నన్ను మాట్లాడిస్తారా? ఎడిటర్ గారు వెంకటరెడ్డి అన్న 1 సెకండ్ అన్న మాట్లాడండి. బీహార్ లో గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఉంది,
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మా రాహుల్ గాంధీ గారు నిన్న హైడ్రోజన్ బాంబు కూడా పెంచినారు. వాళ్ళకు దమ్ము ఉంటే ఆయన మీద కేసులు పెట్టమనండి. ఆయన దేశానికి జవాబుదారీ, దేశాన్ని కాపాడబోయే, అదే దేశం అంటే కాన్స్టిట్యూషన్ కాపాడబోయే చట్టసభలో కాదు. అందుకే ఎన్నిసార్లు క్షమాపణ ఎన్నిసార్లు క్షమాపణ దేశానికి ఎన్నిసార్లు క్షమాపణ కూడా అనుకోండి. ఈ యువత మొత్తం రాహుల్ గాంధీ గారితో ఆయన మాట్లాడారు సార్. ఆయన మాట్లాడారు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ యువతను ముందు పెట్టి ఏమైనా ఉద్యమాలు చేస్తారా? మా నాయకుడు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ యువతను ముందు పెట్టి ఏమైనా ఉద్యమాలు చేస్తారా? కేవలం ఈ టైంలో ఎందుకు యువతను ముందుకు లాగుతున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఆయన డిపాజిట్లు కూడా రావాలకు అది కానీ పోతే రైట్. ఏం నాకు అర్థం కాలేదండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా యువతను ముందు పెట్టి ఎప్పుడైనా ఉద్యమాలు చేసిందా? ఇప్పుడే ఎందుకు యువతను ముందు పెడుతున్నారని ఇక్కడ ప్రశ్న. ఏదో అల్లకల్లాలు జరిగి అధికారం అయ్యా మా పార్టీలో మీరు రండి, మీకు లిస్ట్ ఇస్తా. మొన్న జరిగినటువంటి పిసిసి కార్యవర్గంలో గాని మొన్న ఇప్పుడు మేము ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా యంగెస్ట్ ఎమ్మెల్సీకి ఇచ్చారా? వెంకట్ బల్మూర్ అని ఎమ్మెల్సీ, చాలా 34 ఇయర్స్. బీసీలకు ఇచ్చిరా? అరే మీరు దాంట్లో ఎవరికి ఇచ్చారు? మీరు ఓకే మీ దగ్గర వేసేది పార్లమెంట్ లేకుంది అని చెప్పినారు. మా దగ్గర సామాజిక న్యాయం మీలాగా 70 మంది ఉంటారు. 70 మంది జనరల్ సెక్రటరీ, 70 మంది వైస్ ఎవరైతే యువత ముందుకు వస్తారో వాళ్ళకు వాళ్ళు చేసిన కష్టాన్ని మరి ఎందుకు గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇస్తాము. శత్రురాజు గారు ఇక్కడ శత్రురాజు గారు మీరు రాజకీయ లాభం కోసం చేస్తున్న ప్రయత్నంలో యువతను లాగుతున్నారు అనేది ఇక్కడ మీ మీద ఆరోపణ. విద్వేషాలు పెంచుతున్నారు దేశంలో. ఒక్క విషయము ఏమన్నారు నాకు అర్థం కాలేదండి. రాజకీయ లాభం కోసం చేస్తున్న ప్రయత్నంలో యువతను మధ్యలోకి లాగుతున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఒక విషయం అండి, దేశం అంటే ఈ యువత ఈ రాబోయే కాలంలో ఇప్పుడు నష్టపోయింది కూడా జనరేషన్ నష్టపోయింది. కంప్లీట్ చేయండి. ఈ గవర్నమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ లో గత 12 ఏళ్ల నుంచి కూడా నష్టపోయింది యువత. చాలా మంది పీజీలు చేసి ఇంజనీరింగ్లు చేసి చాయ్ కొట్టు పెట్టుకొని బజ్జీలు అమ్ముకుంటూ ఉన్నటువంటి యువత ఇవాళ రాహుల్ గాంధీ గారి కోసం, ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తా ఉంది. రాబోయే జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు కానీ ఇంకా ఫ్యూచర్ ఇంకొక 4-5 ఇయర్స్ కానీ అదే యువత తెలంగాణలో ఉన్నారు. అదే యువత తెలంగాణలో ఉన్నారు. మీరు సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? తెలంగాణలో ఎవరు? అదే యువత తెలంగాణలో కూడా ఉన్నారు. మీరు సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమందికి జాబ్ ఇచ్చారు? వినండి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాము. జాబ్ క్యాలెండర్ ప్రకారము మా గవర్నమెంట్ వచ్చి 18 నెలలే అవుతుంది. ఆయన కూడా పాత గవర్నమెంట్ 8 లక్షల కోట్లు అప్పు చేసిన అరే వినండి, ఆయన కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తూ జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తూ కొద్దిగా జాబ్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నాము. ఎక్కడ పోయిన గవర్నమెంట్ లెక్క ఏదో ఆశ చూపించి గవర్నమెంట్ తీసుకొని వెళ్ళలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 2 కోట్లు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చిరో వెంకటరెడ్డి అని చెప్పండి. 12 ఏళ్లలో ఎన్ని గవర్నమెంట్ ఇచ్చింది మీ బీజేపీ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ లో చెప్పండి వెంకటరెడ్డి అన్న. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కాదు, నీకేమైనా ఆలోచన ఉన్నట్టయితే చెప్తానా అంటారా? హైదరాబాద్ లో మొత్తం హైదరాబాద్ చుట్టూ మా ఊరు తుక్కు కూడా 100 మంది నార్త్ ఇండియన్స్ వచ్చి పనిచేసుకుంటారు. ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ఉపాధి కల్పిస్తారు, ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళు పనిచేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. అది ఉపాధి అంటే. కేవలం గవర్నమెంట్ ఇస్తేనే ఉపాధి కాదు. ఇలా బ్రహ్మాండంగా మోదీ గారి పీరియడ్లో చదువుకున్నటువంటి యువతకు మీరు ఇదేనా అంటే చదువుకోలేదా? అలాంటి చదువుకోలేదా? మీరిస్తే దేశంలో అమిత్ షా కొడుకు అమిత్ షా కొడుకు చర్చ ఎందుకండి ఇక్కడ? అమిత్ షా కొడుకు ఎందుకు మనకు
బీజేపీ నుంచి ఇచ్చే మీరు తెలంగాణలో మీరు ఏమిచ్చారో చెప్పు. పీజీ చదువుకున్న ఎంఏ చదువుకున్న పిల్లల్ని మీరు తెలంగాణలో బడ్జెట్ అనుకోమని చెప్తున్నారా? ఇదిగో మీ బడ్జెట్ మీ మేనిఫెస్టో ఇది చూపిస్తున్నా. మీ మేనిఫెస్టో మీ మేనిఫెస్టో 2 లక్షల ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వలేదు. మా గవర్నమెంట్ ఇన్ని లక్షలలో అప్పులు ఉన్నాయని కూడా ఈ 18 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మోసం చేసిందని ప్రజలు కొట్లాడుతున్నారు. మీకు ఎన్నికలు పెట్టే దమ్ము లేదు, ధైర్యం లేదు. లోకల్ సార్ ఎందుకు పారిపోతున్నారు? పెట్టాలి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు పెట్టడం లేదు? ఏదో ఒక కారణం చూపించి ఎందుకు పారిపోయేటువంటి పద్ధతిలో ఉన్నారు. మీరు పెట్టే ధైర్యం ఉందా మీకు? ఇలా కాదండి, బీసీ లెక్క తెలిసిన తర్వాత వెళ్తామని చెప్పి మీరు బీసీ లెక్క తెలుద్దామంటున్నారు. శత్రురాజు గారు బీసీ లెక్క తెలుద్దామంటున్నారు. కానీ బీసీలు ఎంత మందికి టికెట్లు ఇచ్చారు? అవన్నీ సాకులు సాకులు పెట్టి ఎందుకు కాపుతుందన్నా? 3 బిల్లులు చేసి పంపితే ఒక్కరు అప్రూవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మీకు వస్తుందా? అట్లా గాలికి రాదు. గాలికి రాదు. అసెంబ్లీ దాని బిల్లు చేసి పంపిస్తే మీరు ఎందుకు అప్రూవ్ చేయలేదు? మీకు అర్థమైందా? రాజ్యాంగంలో ఏముందో దాని గురించి తెలుసా మీకు? రేవంత్ రెడ్డి తెలుసా? మీకు తెలుసా? శత్రురాజు గారు, మీరు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో ఓటు చోరీకి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. మేము ఆధారాలు చూపుతాం అంటున్నారు. ఇప్పటివరకు ఆధారాలు ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఎందుకు చూపించలేదండి? అంటే కేవలం దాని ఆరోపణలు మాత్రమే బీజేపీ భావిస్తుంది. కోట్ల పెట్టి ఎలక్షన్ నేను ఒక్క ప్రశ్న అడుగుతా. నన్ను ప్రశ్న అడిగింది, మీరే జవాబు చెప్తే ఎట్లా? ఒక్క సెకండ్. మీరు అడిగారు కదా ఎడిటర్ గారు. హలో, చెప్పండి వినిపిస్తుంది. హలో, వినండి. ఏ రోజైనా ప్రధానమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారా విదేశాలకు వెళ్ళి వచ్చి? లేదా ఇదే ఓట్ చోరీ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారా? అదే ఎందుకని వినండి అన్న. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఓట్ చోరీ జరిగిందని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. మీదే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ కదా, మీరు యాక్షన్ తీసుకోండి. చూపిస్తాడా అంటే ఏంటో ప్రజలు యాక్షన్ తీసుకుంటారు. ఒక్కొక్కటి చెప్తారు. కానీ మీరు ఇక్కడ న్యాయ సలహా తీసుకుని కోర్టుకి వెళ్ళేది కోర్టు పత్రికా ప్రకటనలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? బీజేపీ వాదన. వెళ్తారు. ఆయన కాబోయే ప్రధాని ఇవాళ దేశాన్ని రక్షించాలనే భావనతోటే ఈ దేశాని కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజలకు బాధ్యత అనేది కాబట్టి ఆయన చూపిస్తున్నారు. జాతీయ భావం లేదండి. ప్రజా కోర్టులో తెచ్చుకుంటాం మేము. ప్రజా కోర్టులో తెచ్చుకున్న తర్వాత అంటే న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా శత్రురాజు గారు? నమ్మకం ఉంది సార్. ప్రజలకు తెలవాలి కదా. రాహుల్ గాంధీ పర్సనల్ విషయం కాదు ఇది. పర్సనల్ కోర్టు కూడా ప్రజలను మేలు కొలుపుతాం, తర్వాత కోర్టుకు పోతాం, కోర్టుకి మేము సబ్మిట్ చేసాం ప్రూఫ్ అని. ఓపెన్ గా పవర్ ప్రజెంటేషన్ ఇస్తుంటే చదువుకోలేరు అండి బీజేపీ వాళ్ళు. వెంకటరెడ్డి గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు ఒక్కటండి, ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి 99 సీట్లు ఏదో వచ్చినట్టున్నాయి వాళ్ళకు, మంచిది, సంతోషం. ఒక అపోజిషన్ లీడరు గాలికొచ్చింది, నోటికొచ్చింది, బురద చల్లుకుంటే దేశం మీద, రాజ్యాంగ సంస్థల మీద. ఇక వీళ్ళుంటేనే రాజ్యాంగ సంస్థలు, లేకపోతే లేవనే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటిది ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. కర్రు వాల్చి వాత పెడతారు రేపు బీహార్ లో. వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి యువకులంతా రోడ్ల మీదకి రండి, కొట్టాడండి, అక్కడ జరిగినట్టుగా మాట్లాడుతున్నటువంటిది. నేపాల్లో ఏం జరిగిందో అది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇదానండి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడికి ఉండవలసిన అర్హతలు ఉన్నాయండి? నేను అడుగుతున్నా ఇవాళ. అదే మాట్లాడాల్సింది. మాట్లాడు, సమస్యల మీద మాట్లాడు. ఆయన ఉంటాడంట, నేను మీ వెనకాల ఏమనుకుంటున్నాంటే కానీ ఇక్కడ సిఈసి జ్ఞానేష్ కుమార్ కావచ్చు, లేకపోతే రాజ్యాంగ సంస్థలు కావచ్చు, ఇక్కడ నరేంద్ర మోదీ గారు గుప్పెట్లు పెట్టుకున్నారనేది కాంగ్రెస్ వాదన. ఇక వాళ్ళు చేత కాకపోతే అదే మాట్లాడతారు. ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి ధైర్యం లేనటువంటి వాళ్ళు రాజ్యాంగ సంస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా వాళ్ళకు? కంప్లైంట్లు ఉన్నాయో నేను అడిగిన శత్రురాజు గారు మీతో మాట్లాడతాను. శత్రురాజు గారు మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం మీరు అడిగిందని చెప్తున్నాను వినండి. ఇవాళ కేవలం రాహుల్ గాంధీ గారు ఒక్కరే కాదు, యువత దాదాపు 30 కోట్ల యువత కలిసి కదిలి అప్పుడు సుప్రీం కోర్టు కూడా వెళ్ళి ఈ దేశాన్ని కదిలించి గతి చూడాలి. ఉద్యోగం అంటే చూపిస్తాం. రోజు రాయండి అదంతా తొందరపడుతున్నారు. ప్రజలు తీర్పులు ఇస్తూనే ఉంటారు.
దయ ప్రజలనే తీర్పిస్తే ఒకటి ఏమనుకుంటారంటే రేపు బీహార్లో గెలిస్తే ఓటు చోరు అంటారు, ఇంకో దగ్గర గెలిస్తే ఓటు చోరు అంటారు. వాళ్ళు గెలిస్తేనేమో ఏమో ఓటు చోరు కాదు, కర్ణాటకలో గెలిస్తే కాదు, ఇక్కడ గెలిస్తే కాదు, వాళ్ళ మమతా బెనర్జీ గెలిస్తే కాదు, స్టాలిన్ గెలిస్తే కాదు. వాళ్ళు కాంగ్రెస్ మీకు దరిద్రం ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మీ మిత్రపక్షాలు మిమ్మల్ని నాయకుడి కింద తీసుకునే పరిస్థితి లేదు. మీరు